తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ప్రెజెంట్ గంగాధరం ఎలా ఉన్నారో చూడండి. సూపర్. నమస్కారం. సో మంజునాథ్ గారు చాలా చాలా హ్యాపీగా ఉందండి. చాలా ఇయర్స్ తర్వాత మిమ్మల్ని మళ్ళీ ఒకసారి ఆడియన్స్ చిన్నప్పుడు గంగాధరాన్ని చూశారు, పెద్ద అయినాక మా మాస్టర్ మంజునాథ్ ఎలా ఉన్నారో ఇప్పుడు చూస్తున్నారు. కాబట్టి ఫస్ట్ సాంగ్తో స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ రోషన్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ రోషన్ గారు. మీరు మళ్ళీ నన్ను ఫైండ్ అవుట్ చేశారు. నాకు ఆ సాంగ్ ఎంత లైఫ్లో ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ అంటే, ఈవెన్ ఆఫ్టర్ నౌ 25+ years, 27 years నేను ఇంకా లిరిక్స్ షూటింగ్ చేసేటప్పుడు కె విశ్వనాథ్ సార్ ఎలా నాకు గైడ్ చేశారో అదన్నీ మైండ్లో ఫుల్ ఇంప్రింట్ అయిపోయి ఉంటుంది. సో నేను యాక్చువల్లీ అంత బాగా పాడను, బట్ సిన్స్ యూఆర్ ఆస్కింగ్ 1 or 2 lines. యా ప్లీజ్. ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా. వావ్ సూపర్. మళ్ళీ వెళ్ళిపోయారా పాత రోజులకి? మేము ఈ సాంగ్ తిరుపతిలో కింద ఒక కళ్యాణ మంటపంలో ఒక షూటింగ్ చేశాము. స్టార్టింగ్లో చాలా టఫ్ సాంగ్ ఇది. వాణిజ్యరాం మేడం చాలా హై పిచ్లో బ్యూటిఫుల్గా పాడినారు. నాకు అంత బాగా ఫీలింగ్ వచ్చేట్లేదు ఎప్పుడు నేను యాక్టింగ్ చేస్తున్నాను. దెన్ వి డిసైడెడ్, లేదు మైక్ ఆన్ చేసుకొని ఫుల్ బ్లాస్ట్తో ఐ స్టార్టెడ్ బిలీవింగ్. ఇన్ మై బ్రెయిన్ ఐ ఎడిటెడ్ అవుట్ మై వాయిస్, put ma'am's voice, and sang full throated. I sang fully. చాలా పావం. అన్ని ఆడియన్స్ అన్ని ఎంత టార్చర్ ఇచ్చానో నాకు తెలీదు. రూమ్లో ప్రాక్టీస్ చేశారా? ప్రాక్టీస్ ఏమి లైన్స్ ప్రాక్టీస్ చేయవచ్చు. ఆ ఫీల్తో ఆ స్టేజ్లో యాక్టింగ్ చేయడానికి రూమ్లో చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ అప్పుడు ఎప్పుడు నేను ఫుల్ థ్రోట్గా నేను పాడానో ఆ ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా వచ్చింది. ఓకే, ఇంకేదైనా సాంగ్ దాంట్లో? అందులో ఇదిలే ఇంకొక చాలా టఫ్ పారా ఉంది. శంకర శంకింసకుర వంక జాబిలిని జడను ముడుచుకొని విషపు నాగులను సంక నెచ్చుకొని నిలకడ నలుగని గంగ నేలి ఏ వంక లేని నా వంక నొక్క కడగంటి చూపు పడనీయవేమిని కింకరునిగా సేవించుకొందురా. ఇప్పుడు మీరు యూ షుడ్ రియలైజ్ హౌ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ మెమరైజ్డ్ ఫర్ దాట్ వన్ షాట్. ఇప్పుడు 30 years ఆమెకి కూడా ఇన్ 1992 అయితే. అవును, అంతే కదా, 92. 32 years later ఐఎమ్ రిమెంబరింగ్ ఆల్ ద నిజంగా. సో కె విశ్వనాథ్ గారు ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పటికీ మీరు ఆ సాంగ్స్ అన్ని గుర్తుపెట్టుకొని పాడటం. నేను సార్ని మీట్ చేసి 2-3 times నేను మీట్ చేశాను. అప్పుడు నేను ఐ స్పోక్ టు హిమ్ అండ్ ఐ సాంగ్ దిస్. హీ వాజ్ సో హ్యాపీ. అండ్ ఏ కాంప్లిమెంట్ నాకు అప్పుడు ఇవ్వలేదు. సమ్ 25-30 years later he said, no, you did a good job. From him, that is like Oscars for me. Ante, super. If I have satisfied him as an actor, what else? Antaku minchi em kavali? One of the most commonly asked is, why did you stop acting? నేను చెప్తాను, నా లాస్ట్ ఫిల్మ్ స్వాతి కిరణం. నేను అప్పుడు 15-16 ఇక్కడ నేను స్కూల్ చేసి గ్రాడ్యుయేషన్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేసి యూనివర్సిటీలో సార్ కూడా ఒక పిహెచ్డి తీసేసాను. ఇంకేం ఉంది అక్కడ, ఇంకేం చేసేదానికి ఉంది. నెక్స్ట్ నేను అంటే యాక్టింగ్లో అది బియాండ్ దట్ ఐ డోంట్ నో వాట్ ఎల్స్. సో I quit at the highest form of my career after doing K. Vishwanath sir's movie.